చేసుకుందాం. ఈ ఉదయకాల సమయంలో మరి మాతో కలిసి లైవ్ చూసే బిడ్డలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సో మిమ్మల్ని దేవుడు దీవించును గాక. మరి గత వారము ఇలాగే మరి లైవ్ ద్వారానే ప్రార్థన జరగడం జరిగింది. అలాగే ఈ ఉదయకాలం మరి ఈ లైవ్ ద్వారానే ప్రతి ఒక్కరితో కలిసి ప్రార్థన చేయడానికి దేవుడు మాకు ఇచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని విషయాలను మనం ఈ సమయంలో ధ్యానం చేసుకుందాం. నేను గత వారము వాక్యాన్ని తెలియజేసిన మాట ఏంటంటే, మహోన్నతుని యొక్క చాటున నివసించువాడు సర్వశక్తుని యొక్క నీడను విశ్రమించువాడు అని మరి తెలియజేసి ఉంటున్నాను దేవుని బిడ్డలారా. అయితే ఈ సమయమందు కొన్ని మాటలు నేను మీతో పంచుకోబోతుంటున్నాను. ఉదయకాల సమయంలో మరి ఈరోజు ఈ దినాలు ప్రపంచమంతటిని కూడా భయపెడుతున్నటువంటి రోగం ఈ కరోనా అనే వ్యాధి. ఈ రోగం వలన చాలా భయాందోళనతో చాలా ఆందోళనతో ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తుంటున్నాం. ఇంట్లోనే ఉండి న్యూస్ ద్వారా వింటున్నాం. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి మరి ఎప్పుడు కూడా చూసి ఉండలేదు అనేది చాలామంది అంటున్నమాట దేవుని బిడ్డలారా. ఎందుకంటే రోగాలన్నిటి వచ్చినాయి, కానీ ఇంట్లోనే ఉండడం అనేది ఇదే మరి ఈసారి మాత్రమే అనేది చాలామంది చెప్తున్నటువంటి విషయం. ఎందుకంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకూడదు. చాలా దేశాలు ప్రభుత్వాలు కూడా మరి లాక్డౌన్ విధించారు. ఎందుకంటే ఇది ఒకరి నుంచి ఒకరికి విస్తరిస్తుంది అనే ఉద్దేశం చేతనే మరి ఇటువంటి నిర్ణయాలు తీసుకొని, ఇటువంటి విషయాలు తీసుకొని మరి వాళ్ళు ఇలాగా విధించడం జరిగింది. అందుని బట్టి మనం కూడా ఈరోజు ఇలాగున్న ఇంట్లలో కూడుకొని దేవుణ్ణి స్తుతించడము, దేవుణ్ణి ఆరాధించడం జరుగుతూ ఉన్నది. మరి దేవుని బిడ్డలారా, ఇంత భయంకరమైన పరిస్థితి మరి నేను నా జీవితంలో కూడా చూసి ఉండలేదు. దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితులు దేవుడు అనుకూలం పరచాలి, కనికరించాలి, దేవుడు ప్రేమ చూపాలి, తన వాత్సల్యతను చూపాలి. మనమందరం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రజలందరి విషయంలో దేవుడు కనికరించి వారందరినీ కూడా దేవుడు కాపాడునట్లుగాను, ఈ యొక్క పరిస్థితిని మార్చున్నట్లుగాను, దేవుని కనికరము ప్రజల మీద కుమ్మరించబడినట్లుగాను మనమందరం కూడా ప్రార్థన చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటున్నది బిడ్డలారా. సో మీరు చేస్తున్నారు, ఇంకా మనం చేయాలి, చేస్తూనే ఉండాలి. ఖచ్చితంగా ఒకరోజు దేవుడు మంచి స్థితిని దేవుడు తప్పకుండా దయచేస్తాడని ఒక నమ్మకం, విశ్వాసం మనకు ఉంటున్నది దేవుని బిడ్డలారా. అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, రోగాలు ఎందుకు వస్తాయి అనే ఒక విషయం గురించి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను బిడ్డలారా. రోగాలు ఎందుకు వస్తాయి? దేవుని వాక్యంలో మరి రోగాలు వచ్చినటువంటి వారు ఉన్నారు. ఆ రోగాలు రావడానికి ఉన్నటువంటి కారణాలు ఏమిటి, ఎలా వచ్చాయి, ఎలా వచ్చినాయి అనేది చూద్దాం బిడ్డలారా. ఎందుకంటే ఈ రోగాలు అనేటివి దేవుడు మరి కలుగజేస్తున్న విషయాల, ఈ రోగాలు ఎలాంటి విధంగా కలుగుతూ ఉన్నాయి, ఎలా వస్తున్నాయి అనేది దేవుని వాక్యంలో నుంచి, పరిశుద్ధ గ్రంథముల నుంచి మనము చూద్దాం బిడ్డలారా. మొట్టమొదటి మాట దేవుని బిడ్డలారా, యోబు గ్రంథంలో నుంచి మనం చూద్దాం బిడ్డలారా. యోబు గురించి మనందరికీ తెలుసు. యోబు ఎలాంటి వాడో, యోబుకున్న చరిత్ర ఎట్లాంటి స్థితిలో ఉందో మనం చూస్తున్నాం. ఈ యోబు ఊజు అనే దేశంలో ఈయన పరిస్థితి ఎలా ఉంది, ఈయన స్థితి ఎలా ఉందో మనకు చాలా సందర్భాల్లో వింటున్నాం. ఈ యోబు అనే ఇతను యూజు దేశంలోనే గొప్ప ధనవంతుడు. ఇతడు కలిగిన ధనము ఇంకా ఎవరికి కూడా లేదు, అంత గొప్పవాడిగా ఉన్నాడనేది మనం చూస్తాం. ఈ యోబు గ్రంథంలో యోబు గురించినటువంటి విషయాల్లో మనం చూసినట్లయితే బిడ్డలారా, ఒక మాట దేవుని వాక్యం నుంచి మనం చదువుకుందాం బిడ్డలారా. యోబు గ్రంథం 2వ అధ్యాయము, యోబు గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం బిడ్డలారా. యోబు గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం అక్కడ చదువుకుందాం బిడ్డలారా. ఏమని రాయబడి ఉన్నది ఇక్కడ, యోబు గ్రంథంలో ఏమని తెలియజేయబడ్డదో ఆ మాట ఒకసారి చదువుకుందాం బిడ్డలారా. 2వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను అని రాయబడ్డది.
యోబు ఊజు దేశంలోనే గొప్ప ధనవంతుడు. యోబు గురించి మొదటి వచనంలోనే ఏమని తెలియజేయబడ్డది అంటే యోబు ఎలాంటి వాడో తెలియజేయబడ్డది. యోబు ఎలాంటి వాడు? యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు అని రాయబడ్డది మొదటి వచనంలో. ఇదే మాట మొదటి వచనంలోనే రాయబడినటువంటి మాట తర్వాత మనం అదే మొదటి అధ్యాయం కిందికి వచ్చినట్లయితే దేవుని బిడ్డలారా 8వ వచనంలో దేవుడు అంటున్నాడు, అపవాదితో అంటున్నాడు, యోబు ఎలాంటి వాడో చెప్తా ఉన్నాడు. యోబుకున్నటువంటి లక్షణం ఎలాంటిదో, యోబు ఎలాగా ఉన్నాడో దేవుడు అపవాదితో చెప్తున్నాడు. అసలు అపవాదితో చెప్పాల్సిన పరిస్థితి ఏంటి? అసలు దేవుడు అపవాదికి చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే, దేవదూతల సమావేశంగా అయిన సమయంలో ఈ అపవాది కూడా వెలుగుదూతలాగా ఆ యొక్క సమావేశంలోనికి వచ్చినప్పుడు ఎవరు దేవదూతలు ఎవరు కూడా ఈ అపవాదిని గుర్తుపట్టలేకపోయారు. అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఈ సమావేశానికి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు రావడానికి ఉద్దేశం ఎక్కడి నుంచి వచ్చావు అని అంటే, అప్పుడు అపవాది అన్నది, నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ ఇక్కడికి వచ్చినానని తెలియజేయడం జరిగింది. నువ్వు భూమి మీద అంతా తిరిగావు కదా, నా కుమారుడైనటువంటి యోబు గురించి నువ్వు ఆలోచించావా? ఎంతోమంది నువ్వు పడగొట్టి ఉండవచ్చు, ఎంతోమందిని పాడు చేసి ఉండవచ్చు, కానీ నా కుమారుడైన యోబు గురించి నువ్వు ఆలోచించావా? నా కుమారుడైన యోబు ఎలా ఉన్నాడు నా సన్నిధిలో అని అపవాదితోటి దేవుడు అప్పుడు యోబు గురించి తెలియజేయడం జరిగింది. బిడ్లారా, అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తా ఉన్నాను ఈ ఉదయకాల సమయంలో? బిడ్లారా, ఈ యోబు గురించి రాయబడ్డది. యోబునంట అరికాలు మొదలుకొని ఎక్కడి వరకు మొత్తిందంట అపవాది? 7వ వచనంలో రాయబడిన మాట, కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి, అంటే యెహోవా సన్నిధి నుండి అంటే అప్పుడు ఆయన సన్నిధికి వచ్చింది. దేవుడు చెప్పాడు యోబు ఎలాంటి వాడంటే, చెప్పిన తర్వాత తన ఆస్తిని, తన పిల్లల్ని అందరినీ కూడా ఈ అపవాది ఏం చేసింది? హతం చేసింది, మొత్తం కూడా కోల్పోయేటట్టు చేసింది. తర్వాత మళ్ళీ దేవుని సన్నిధికి వెళ్ళిపోయి ఏమంటుందంటే, ఇంకొకసారి ఛాన్స్ ఇస్తే నేను యోబును ఏం చేస్తాను, నీకు వ్యతిరేకంగా నిన్ను దూషించేటట్లుగా చేస్తాను అని మళ్ళీ మాట్లాడినప్పుడు మళ్ళీ అవకాశం దేవుడిచ్చాడు. దేవుని బిడ్డలారా, అప్పుడు యోబు యొద్దకు వచ్చి ఏం చేస్తుందంటే అరికాలు మొదలుకొనంట. దేవుని బిడ్డలారా, కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను అని రాయబడ్డది. అంటే ఈ వ్యాధి ఎలా వచ్చింది యోబుకి అంటే అపవాది ద్వారా వచ్చింది. అంటే రోగాలన్నిటివి ఎలా వస్తాయి అంటే అపవాది కూడా రోగాలను కలగజేస్తుంది. అంటే యోబుకు ఈ రోగం అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు ఈ కురుపులనే వ్యాధి, రోగం అనేది ఎందుకు వచ్చింది అని అంటే అపవాది కలగజేసింది. దేవుని యొక్క బిడ్డలారా, అపవాది కలగజేసే రోగాలు కూడా ఉన్నాయి. అది భయంకరమైన రోగాలన్నిటివి వస్తాయి అని దేవుని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంటుంది. బిడ్డలారా, అంటే యోబుకు ఈ రోగము అపవాది తీసుకొచ్చింది, కానీ ఈ అపవాదికి ఛాన్స్ దేవుడే ఇచ్చాడు. అలా అని ప్రతి ఒక్కరికి కూడా దేవుడే అవకాశం ఇచ్చి రోగాలు కలగజేయమని దేవుడు పర్మిషన్ ఎవరికి ఇవ్వడండి. అపవాది ప్రతి ఒక్కరిని కూడా రోగాలతోటి బాధ పెడుతుందనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలి. అంటే అపవాది ఏం చేస్తుంది అంటే రోగాలతోటి మనుషులను రోగాలు కలగజేస్తుంది. దేవునికి బిడ్డలారా, అంటే రోగాలు ఎలా వస్తాయి అంటే అపవాది వలన కూడా వస్తాయి. బిడ్డలారా, బైబిల్లో ఇంకొక విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తాను. అపవాది వల్ల వచ్చిన ఒక వ్యక్తికి రోగం కూడా ఎలాంటి రోగం? ఇదేమో కురుపులతో అరికాలు మొదలుకొని తల వరకు కురుపులతో రోగాన్ని కలగజేసింది అపవాది. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి ఏ రోగాన్ని కలగజేసిందంటే మత్తయి సువార్త 17వ అధ్యాయము, మత్తయి సువార్త 17వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. బిడ్డలారా, 15వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రభువా, నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్ర రోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు. ఎలయనగా అగ్నిలోను నీళ్ళలోనూ తరచుగా పడుచున్నాడు. ఒక తండ్రి వచ్చాడు యేసయ్య దగ్గరికి వచ్చి ఏమంటున్నాడంటే, నా కుమారుడు చాంద్రరోగి అయి బాధపడుతున్నాడు, ఒకసారి నా కుమారుని విషయంలో ప్రభువా కరుణించవా అని
యేసయ్యను వేడుకుంటున్నాడు ఈ తండ్రి. అంతకన్నా ముందు ఎన్నో చోట్లకి ఇతను వెళ్ళి ఉంటాడు, ఎన్నో పరిస్థితుల్లో ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా తన కుమారునికి మాత్రం రోగం నుంచి విడుదల కలగలేదు. అంటే చాంద రోగాన్ని కలగజేసింది సాతాను. ఇదేంటి పాస్టర్ గారు, ఇతనికి చాందరోగి అయి మిక్కిలి బాధపడుతున్నాడు అని రాయబడితే నువ్వేమో అపవాది కలగజేసింది అని ఒకవేళ మీరు అనుకున్నా, అదే అధ్యాయం 18వ వచనంలో చూసినట్లయితే అక్కడ యేసుప్రభు వారు రోగమా పో అంటలేడు, కానీ ఒక దయ్యమా ఇతని నుంచి బయటికి వెళ్ళిపో అని గద్దిస్తున్నటువంటి మాట మనం చూస్తాం 18వ వచనం. అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వాడిని వదిలిపోయాను అని రాయబడ్డది. రోగం కాదు, దయ్యం వెళ్ళిపోయిందని రాయబడ్డది. యేసుప్రభు ఏం చేశాడు? సో ఈ తండ్రి వేడుకున్నాడు, కరుణించమని దేవుని సన్నిధిలో విలపించాడు. ఆ తండ్రి విలపించి కరుణించమని వేడుకున్న ఆ వేడుకున్నటువంటి మనవి యేసయ్య ఆలకించి ఏం చేశాడు ఆ కుమారుని విషయంలో అంటే దయ్యాన్ని గద్దించాడట. అంటే ఈ రోగం ఎలా వచ్చింది అంటే దయ్యము వల్ల వచ్చింది. ఈ రోగము చాందరోగి. ఈ చాందరోగం కలిగిన వ్యక్తులు ఎక్కడెక్కడ పడిపోతున్నాడంట? నీళ్ళలో, అగ్నిలో పడిపోతున్నాడంట. అంటే అతన్ని ఏం చేస్తుంది? ఈ రోగంతో అగ్నిలో, నీళ్ళలో పడేస్తుంది, అలా బాధ పెడుతుంది అపవాది. అంటే రోగాలు ఎలా వస్తాయి అంటే అపవాది వలన వస్తాయి. నానా రకాల రోగాలు కలగజేసే అపవాది ఉన్నదండి. మరి ఈ రోగాలు పోవాలంటే దేవుని బిడ్డలారా ఎలా పోతాయి? దేవునికి బిడ్డలారా, దేవుడు ప్రతి వ్యాధి నుంచి విడిపించగల దేవుడు. అందుకని వాక్యంలో ఉంది, నిర్గమకాండం 15వ అధ్యాయం 22వ వచనంలో ఉంది, స్వస్థపరచు యెహోవాను నేనే అని తెలియజేయబడ్డది. రోగాలకు మందులున్నాయి, కానీ దయ్యము కలగజేసే రోగం, దయ్యాన్ని వెలగొట్టే రోగం ఏంటంటే యేసు నామంలో. దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యంలో ఏముందంటే మొదటి కారణం ఏంటంటే అపవాది వలన కలిగే రోగం. అపవాది వలన కలిగే రోగం అండి. అపవాది కూడా రోగంను కలగజేస్తుంది. ఈ రోగాలు ఎలా వస్తాయి అంటే అపవాది వలన కూడా రోగాలు మొదటిగా వస్తాయి అని నేను తెలియజేస్తున్నాను బిడ్డలారా. రెండోదిగా మనం చూద్దాం బిడ్డలారా, ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 15వ వచనంలో నుంచి కూడా ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం బిడ్డలారా. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 15వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం, ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తున్న విషయాలు, దేవుడు తెలియపరుస్తున్న విషయాలు, ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు ఏమని ప్రత్యక్షమైంది, ఇశ్రాయేలు ప్రజల గురించి తెలియజేయబడ్డ వాక్కు. 15వ వచనం, 30వ అధ్యాయం 15వ వచనం, నీ గాయముల చేత నీవు అరచేదివేమి, నీకు కలిగిన నొప్పి నివారణ కాదు, నీ పాపములు విస్తరించినందున నీ దోషములను బట్టి నేను నిన్ను ఇలాగూ చేయుచున్నాను అని దేవుడు తెలియజేస్తున్న బిడ్డలారా. నీ గాయం చేత నువ్వు ఎలా అరుస్తున్నావు? నువ్వు అరిచేదవేమి? నీకు కలిగిన నొప్పి నివారణ కాదది. నొప్పి నుంచి నివారణ కాదది. ఎందుకు ఆ నొప్పి వచ్చింది? ఎందుకు నీకు గాయాలు ఏర్పడ్డాయి? ఎందుకు నీకు ఇలాంటి రోగం అనేది వచ్చింది అంటే అక్కడ ఏమంటుందంటే నీ పాపము విస్తరించినందున, నీ పాపము విస్తరించినందునే నీకు ఇలాంటిది కలిగింది. అందుకే నీకు ఏం కాదు, నయం కాదు, నీకు నయము కాదు. చూడండి బిడ్డలారా, 12వ వచనం నుంచి కూడా అక్కడ చదువుదాం. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయం 12వ వచనం నుంచి కూడా చదువుదాం. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయం బాధకరమైనది, నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరచి ఉన్నాను. కాగా నీ పక్షమున వ్యాజ్యమాడు వాడు ఎవడునూ లేడు, నీ గాయములకు చికిత్స చేయదగినది మందు నీకు లేదు. అంటే రోగాలు ఎందుకు వస్తాయి అంటే రెండోదిగా పాపము విస్తరించడం వలన, పాపము ఎక్కువ అవ్వడం వలన, మనుషులు దేవునికి భయపడకుండా దేవుని సన్నిధిలో వాళ్ళు సరైన స్థితిలో ఉండకుండా, దేవుని మాట వినకుండా విచ్చలవిడిగా జీవించుచు పాపం అనేది చేయడాని వలన రోగాలు వస్తాయి.
రెండో విషయం, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతున్న మాట, నీ వ్యాధి ఘోరమైనది, ఈ వ్యాధికి మందు లేదు, చికిత్స లేదు అని దేవుడు ఇక్కడ అంటున్నాడండి. ఎందుకు ఆ వ్యాధికి మందు లేదు అంటే అది పాపం విస్తరించవలన వచ్చినది, పాపం ఎక్కువ అవ్వడం వలన వచ్చినది అని ఇర్మియా ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నటువంటి మాట. దేవునికి బిడ్డలారా, రోగాలు ఎందుకు వస్తాయి? మొదటిగా అపవాది కలగజేస్తుంది రోగాలు. రెండోదిగా దేవునికి బిడ్డలారా, పాపములు విస్తరించడం వలన, పాపం ఎక్కువ అవ్వడం వలన రోగాలు కూడా రావడం జరుగుతుంది. దేవునికి బిడ్డలారా, ఇంకొక మాట కూడా ఇశ్రాయేలు ప్రజల గురించి రాయబడినటువంటి మాట 106వ కీర్తన. దేవునికి బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజల గురించి తెలియజేయబడినటువంటి మాట ఈ కీర్తనకారుడు ఇశ్రాయేలు ప్రజల గురించి తెలియజేస్తున్నాడండి. 106వ కీర్తన 29వ వచనం చదివినట్లయితే, వారు తమ క్రియల చేత ఆయనకు కోపం పుట్టించక వారిలో తెగులు రేగను అని రాయబడ్డది. ఏం చేశారట? కోపం పుట్టించారట. దేవునికి కోపం పుట్టించారట తప్పు చేసి. దానివలన ఈ యొక్క రోగం అనేది ఏర్పడినదని వాక్యం తెలియజేస్తూ ఉంటున్న దేవునికి బిడ్డలారా. ఈ ఉదయకాల సమయంలో రోగాలు ఎందుకు వస్తాయి అంటే, రెండోదిగా పాపములను విస్తరించడం వలన, పాపము చేయడం వలన. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి, మనిషి ఒకవేళ పాపము చేయడం వల్లనే రోగాలన్నిటివి రావడానికి కారణమైంది. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నాడు, దీనికి చికిత్స లేదు, దీనికి మందు లేదు అని మాట్లాడుతున్నాడు. దేవునికి బిడ్డలారా, ఇప్పుడు పాపమునకు చికిత్స ఉన్నదా అండి? రోగాలకు చికిత్స చేస్తున్నారు. మందు కనుక్కోకపోయినా మందు కనుక్కునే వరకు ఉన్న మందులతో చికిత్స చేసేటప్పుడు మనం చూస్తున్నాం. అంటే వ్యాధికి కొద్దిగా నయం కావడానికి, క్యూర్ కావడానికి బలం పొందుకొని, ఆ బలం వలన ఆ రోగ నిరోధ శక్తి పెరగడం వలన ఆ రోగం పెరగకుండా అది అలాగూ తొలగిపోవడానికి మందులు ఉపయోగిస్తున్నారు. కానీ పాపం అనే రోగానికి మందు ఎక్కడ లేదు, చికిత్స కూడా లేదు. ఒక వ్యక్తి నుంచి పాపం నుంచి పూర్తిగా చికిత్స చేసి విడిపించడానికి ఏమైనా మందు ఉన్నదా అంటే ప్రపంచంలో ఉన్నదా? దేవుడు ఒక్కడు మాత్రమే ఈ పాపం అనే రోగం నుంచి విడిపించగల గొప్ప దేవుడు అండి. దేవుడంటే పరిశుద్ధుడు, పవిత్రుడు. ఆ పవిత్రుడు పరిశుద్ధుడైనటువంటి దేవాతి దేవుడే ప్రతి వ్యక్తి పాప రోగాన్ని తొలగించగలిగిన గొప్ప దేవుడని ఈ ఉదయకాలం మందు నేను తెలియజేస్తుంటున్నాను. దేవునికి బిడ్డలారా, ఎలా వస్తాయి రోగాలు? ఎందుకు వస్తాయి? అపవాది వలన వస్తాయి. రెండోదిగా పాపము వలన రోగాలన్నిటివి వస్తాయని మనం ఇక్కడ వాక్యంలో చూస్తుంటున్నాం. బిడ్డలారా, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా తెగులు అనేది ఎందుకు వచ్చింది? వాళ్ళు పాపం చేస్తూ, దేవుని మీద తిరుగుబాటు చేస్తూ, దేవుని పట్ల విశ్వాసం పెట్టకుండా, దేవుని యందు పరిశుద్ధంగా ఉండకుండా వారి కొరకు ఆకాశం నుంచి దిగొచ్చాడు యేసయ్య. వారి కోసం దిగొచ్చి వారిని బాధ నుంచి, కష్టాల నుంచి, ఇబ్బందుల నుంచి విడిపించి ఆ పాపమనే ఆ బానిసత్వం నుంచి విడిపించడానికి, అంటే ఆ యొక్క అగుప్తు బానిసత్వం నుంచి విడిపించడానికి వచ్చిన యేసయ్యనే బాధ పెట్టారు. దేవాతి దేవుణ్ణి బాధ పెట్టారు వాళ్ళు. ఆయన మాట నమ్మకుండా ఎన్నో మేలు చేశాడు, మరి ఎంతో సహాయం చేశాడు. మరి అయినా ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి బాధ పెట్టారు, తిరుగుబాటు చేశారు. ఆజ్ఞ అతిక్రమమే పాపము అని వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవుని మాట అతిక్రమించడమే, దేవుని మాట వినకపోవడమే, దేవుని మాట వినకుండా తమకు నచ్చినట్లుగా ఉండడమే. దానివల్లనే ఏమవుతుంది అంటే పాపము ఏర్పడుతుంది. పాపం వల్ల రోగాలు ఏర్పడుతున్నాయి. దేవునికి బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవునికి బిడ్డలారా, దేవుని ఒక వాక్యం తెలియజేస్తూ ఉంటున్నది, నీ గాయముల చేత నువ్వు అరచెదవేమి, నీకు కలిగిన నొప్పి నివారణ కాదది. నీ పాపములు విస్తరించినందున నీ దోషములను బట్టి నేను నిన్ను ఇలాగూ చేయుచున్నాను, ఇలాగ చేశాను అని దేవుడు తెలియజేశాడు. నీ పాపం వలనే ఈ రోగాలన్నిటివి రావడానికి కారణమైంది, అందుకే నీ పాపాలు విస్తరించినాయి గనుకనే ఇవి రావడానికి ఉద్దేశమైనది అని దేవుని వాక్యం తెలియజేస్తుంది బిడ్డలారా. సో దేవునికి మహిమ కలుగును గాక.
అంటే ప్రతి మానవుడు ఆయన స్వరూపంలో చేయబడ్డాడు కనుక దేవుని మాటకు మనం లోబడాలి. దేవుని మాట ఏం చెప్తా ఉంది? కఠినంగా లేదు దేవుని మాట, ఇబ్బందికరంగా లేదు దేవుని మాట. పరిశుద్ధంగా ఉండాలని చెప్తా ఉంది, పవిత్రంగా ఉండాలని చెప్తా ఉంది. దేవుని మాట ఏం చెప్తా ఉంది? మంచిగా బ్రతకమని చెప్తా ఉంది. ఆ మాట వినకపోవడం వలనే మనిషి విచ్చలవిడితనానికి అలవాటు పడి ఇష్టం వచ్చినట్లుగా నడుచుకోవడాన్ని బట్టే ఆ పాపం వలనే ఈ రోగాలు రావడానికి కారణమవుతున్నాయని దేవుని వాక్యం ద్వారా తెలియజేస్తున్నాను. దేవునికి బిడ్డలారా, చూడండి, మూడో విషయాన్ని మనం చూద్దాం బిడ్డలారా. మూడో విషయాన్ని చూద్దాం. రాజుల 2వ గ్రంథంలో నుంచి మనం చూద్దాం బిడ్డలారా. రాజుల 2వ గ్రంథం నుంచి 5వ అధ్యాయము. దేవునికి స్తోత్రం కలుగును గాక. 5వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకుందాం బిడ్డలారా. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనం. అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? ఈ మాట తర్వాత ఈ యొక్క గెహాజీకి ఏం జరిగింది అంటే రోగం వచ్చింది. ఎలీషా ఇది మాట్లాడాడు గెహాజీతోటి. తర్వాత ఏం జరిగింది అంటే తనకే కాదు రోగము, తన కుటుంబం అంతటికి రోగం రావడం జరిగింది. అది ఏ రోగం? కుష్ఠరోగం. ఎందుకు వచ్చింది ఆ రోగం? అక్రమ సంపాదన వలన. మూడవది ఏమాట అంటే అక్రమ సంపాదన. అదేంటండి? సంపాదించుకోకూడదా? కష్టపడకూడదా? డబ్బులు రాకుండా ఎలా బ్రతుకుతాం? డబ్బులు లేకపోతే ఎలా ఇల్లు కట్టుకోగలుగుతాం? డబ్బు లేకపోతే నా పిల్లల పెళ్ళిళ్ళు ఎలా చేయగలుగుతాం? డబ్బు లేకపోతే మేము ఎలా బ్రతకగలుగుతాం? డబ్బు ఉంటేనే కదా ప్రతిదీ అవుతుంది. డబ్బు సంపాదించడంలో తప్పు లేదు, డబ్బు కోసం కష్టపడడంలో తప్పు లేదు. డబ్బు సంపాదించుకోవడంలో నేను తప్పుగా మాట్లాడలేదు. అక్రమ సంపాదన. అక్రమం వలంటే అన్యాయంగా, అబద్ధాలతో, మోసాలతో, అవినీతితో, ఇలాంటి సంపాదన వలన రోగాలు వస్తాయి. మరి ఈ గెహాజీ ఏం చేశాడు? మరి సేవకుడేమో నయమాను యొక్క కానుకను తుణీకరించాడు, నయమానిచ్చే బహుమానాన్ని తుణీకరించాడు. నీ బహుమానం నాకు అవసరం లేదు, నీ బహుమానం నువ్వు తీసుకోవు. అసలు నయమాను ఎందుకు బహుమానం ఇస్తానన్నాడు? నయమాను కుష్ఠరోగితో బాధపడుతున్నాడు. ఎన్నో ప్రయత్నాలు చేసినా తన కుష్ఠరోగం బాగవలే. తన దేశంలో ఎన్నో ప్రయత్నాలు చేశాడు, ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినా బాగవలే. ఎలీషా దగ్గరికి వచ్చాడు, ఎలీషా చెప్పినట్లుగా చేశాడు. ఎలీషా చెప్పినట్లుగా యోర్దాన్లో 7 మార్లు మునిగాడు. 7 మార్లు మునిగిన తర్వాత తన దేహం అంతా పసి పిల్ల వలె, దేహం వల్లే మారిందని వాక్యం తెలియజేస్తుంది. అంటే ఏం కలిగింది? నయమానికి రోగం నుంచి స్వస్థత కలిగింది, విముక్తి కలిగింది. అది ఎవరి ద్వారా? ప్రవక్త అయిన ఎలీషా ద్వారా. ఎలీషా చెప్పడం ద్వారా నువ్వు ఎంత గొప్ప మేలు నాకు కలిగింది, నీ దేవుడు గొప్పవాడు, నీ దేవుడు ఈ భూమి మీద ఉన్న అందరికంటే గొప్పవాడు అని తెలియజేశాడు నయమాను. అన్న తర్వాత నేను నీకు ఒక బహుమానం ఇవ్వాలని ఆశపడుతున్నానని నయమాన్ అన్నప్పుడు, నీ బహుమానం నాకు అవసరం లేదు అని తుణీకరించాడు ఎలీషా. వద్దని చెప్పాడు ఎలీషా. నీ బహుమానం నీ వద్దనే ఉంచుకో, నాకు అవసరం లేదు అని ఎలీషా చెప్తే, ఎలీషాకు తెలియకుండా గెహాజీ ఏం చేశాడంటే అది ఆశపడ్డాడు, అది ఆశించాడు. ఆశించాడు. వెళ్ళి నాకు ఇయ్యమని అడగకుండా సేవకుడు పంపించాడు, అబద్ధమాడాడు. దేవుని నామమును వ్యర్థంగా అక్కడ ఉచ్చరించడం జరిగింది. దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరించకూడదు అని రాయబడ్డది. కానీ ఏం చేశాడు? అతను దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించాడు. ఆ మాట మనం చూస్తాం. యెహోవా జీవంతోడు అంటున్నాడు. యెహోవా జీవంతోడు అని తోడు పెట్టుకొని ఏమని మాట్లాడుతున్నాడు? పరిగెత్తుకొని పోయట అతని కలుసుకొని అతని యొద్దకు వెళ్ళిపోయి ఏం చేస్తూ ఉన్నాడు? దేవుని యొక్క బిడ్డలారా, ఏం చేస్తూ ఉన్నాడు అంటే, నాకు యజమానుడు పంపాడు నీ యొద్దకు, నువ్విచ్చే ఆ కానుక కావాలని, ఏమేం కావాలని అవన్నీ కూడా గెహాజీ చెప్పడం జరుగుతుంది. ఇదేంటంటే అబద్ధముతో దేవుని నామాన్ని దూషిస్తూ ఇది సంపాదించుకొని దాచుకోవాలని ఆశపడ్డాడు.
గెహాజీ ఎలీషాతోటి ఉండి, ఎలీషా ఆ దేవుని సన్నిధిలో ఎలాంటి వరాలు కలిగి ఉన్నాడో, ఎటువంటి వరములు కలిగి ఉన్నాడో ఆ వరాలను అతను పొందుకోవడానికి ఆశ లేదు, కానీ సంపాదన కలిగి ఉండాలని, సంపాదించుకొని పెట్టుకోవాలని ఆశపడ్డాడు. ఇది అక్రమంగా సంపాదించే సంపాదన. యథార్థంగా, నమ్మకంగా తనకు మట్టుకు తను కష్టపడి సంపాదించుకునే కష్టార్జితం కాదు, కానీ అబద్ధము చెప్పి దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించి సంపాదించుకునే సంపాదన ఇది. అందుకే ఇక్కడ ఏమంటున్నానంటే, ఇది సమయమా, ఇలాంటి విధంగా చేసే సమయమా ఇది, నువ్వు ఇలా చేయడం తప్పు కదా అని అన్న తర్వాత ఏమైంది? నయమానికి వచ్చిన రోగం నీకు, నీ కుటుంబానికి కలుగుతుంది పో అన్నాడు. అంతే. దేవుని సన్నిధిలో వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఇతనికి ఈ రోగం ఎందుకు వచ్చింది అంటే అక్రమ సంపాదన వలన. కొంతమంది అనుకోవచ్చు, అక్రమ సంపాదన వల్ల కూడా రోగాలు వస్తాయా? వస్తాయండి, భయంకరంగా రోగాలు వస్తాయి. అందుకే న్యాయంగా బ్రతుకు, అక్రమంగా ఏది సంపాదించకు, ఏది కూడబెట్టకు. అది నీకు మంచిది కాదు, నీ పిల్లలకు మంచిది కాదు, నీ తరానికి మంచిది కాదు. అక్రమంగా సంపాదించొద్దు, అన్యాయంగా ఏది సంపాదించొద్దు. యథార్థంగా నువ్వు సంపాదించు, అది నీ కుటుంబానికి ఆశీర్వాదం. దేవుని ఒక వాక్యం తెలియజేస్తూ ఉంది. 128వ కీర్తనలో ఏమంది అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారు ధన్యులు, నిశ్చయముగా వారి చేతుల కష్టార్జితం అనుభవిస్తారు అని వాక్యం రాయబడ్డది. వాళ్ళ కష్టార్జితం అనుభవిస్తారు, వాళ్ళ కష్టార్జితం వాళ్ళు పొందుకుంటారు. అలా కష్టపడాలి తప్ప అక్రమంగా అడ్డదారులు వెళ్ళిపోయి గొప్పవాళ్ళుగా అయిపోవాలనే ఉద్దేశంతో అబద్ధాలు మాట్లాడుతూ, మోసాలు చేస్తూ సంపాదించే సంపాదన అది మనకు క్షేమాన్ని ఇవ్వదు, అది సంతోషాన్ని ఇవ్వదు, అది మన కుటుంబానికి మంచిగా ఆశీర్వాదకరంగా ఉండదు. ఏమవుతుంది? దేవుని బిడ్డలారా, గెహాజీ పరిస్థితి ఏమైంది? గెహాజీ అక్రమంగా చేసి సంపాదించిన ఆ సంపాదన ఏం చేసింది? తన కుటుంబానికి శాపాన్ని తీసుకొచ్చింది, రోగాన్ని తీసుకొచ్చింది. రోగాలు మొత్తం కలిగి నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, సంతోషం లేకుండా ఉండడం జరిగింది. దేవుని బిడ్డలారా, మూడో విషయం ఏంటంటే, రోగాలు ఎందుకు వస్తాయంటే అక్రమ సంపాదన వలన వస్తాయి. అక్రమంగా సంపాదించడం వలన రోగాలు వస్తాయని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంటుంది. బిడ్డలారా, గెహాజీకి రోగం ఎందుకు వచ్చింది అంటే తను అక్రమంగా అబద్ధాలాడి సంపాదించుకుని ఇంట్లో తెచ్చుకొని పెట్టుకున్నాడు. దానివల్ల రోగం అనేది రావడం జరిగింది. దేవుని బిడ్డలారా, సో 3 విషయాలను తెలియజేశాను. రోగాలు ఎందుకు వస్తాయి అంటే చాలా ఉన్నాయి. లాస్ట్ ఇంకొక విషయం చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. దేవుని బిడ్డలారా, లాస్ట్ మాట చెప్పేసి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకుందాం. దీనిపై వాక్యం నుంచి బిడ్డలారా, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలీయుల యొక్క పరిశుద్ధ దేవుణ్ణి దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు, ఆయనను విసర్జించుదురు, యెహోవాను విసర్జించి ఉన్నారు. 4వదిగా బిడ్లారా, రోగాలు ఎందుకు వస్తాయి అంటే దేవుణ్ణి విసర్జించడం వలన, దేవుణ్ణి తుణీకరించడం వలన, దేవుని మాటలను దూషించడం, దేవుణ్ణి విసర్జించడం, అలాంటి విధంగా చేయడం వలన రోగాలన్నిటివి ఏర్పడతాయి. 4వ వచనం ఏముందంటే, వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుణ్ణి దూషించి ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరు ఎలా ఇంకా కొట్టబడుదురు? ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమైనను, అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు.
ఏం జరిగింది అంటే దేవుణ్ణి విసర్జించడం వలన, దేవుణ్ణి తునీకరించడం వలన ఏం జరిగింది అంటే రోగం ఏర్పడ్డది, రోగాలు రావడం జరిగింది. 4వ విషయం ఏంటంటే రోగాలు ఎందుకు వస్తాయి అంటే దేవుణ్ణి విసర్జించడం వలన వస్తాయి. దేవుణ్ణి విసర్జించడం వలన రోగాలు వస్తాయని తెలియజేస్తూ ఉన్నాయి. ఇది ఎవరి గురించి రాయబడ్డది? ఇశ్రాయేలు ప్రజల గురించి రాయబడ్డది. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఎన్నో మేలులు చేశాడు. కఠినమైన బానిసత్వంతో బాధపడుతూ ఐగుప్తులో వేదన చేత, దుఃఖం తేదో కన్నీళ్లతో నిట్టూర్పులు విరుస్తున్నప్పుడు దేవుడు ఆకాశం నుంచి వారి నిట్టూర్పులు విని, వారి బాధను చూసి ఆకాశం నుంచి దిగువచ్చి గొర్రెలు కాసుకుంటూ అడవిలో ఉంటున్నటువంటి మోషేకు ప్రత్యక్షమై దేవుడు మోషేతో మాట్లాడి మోషేని ఏర్పరచుకొని ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుంచి విడిపించడం చేసినప్పటికీ కూడా, అయ్యో మేము మొరపెట్టాం, మేము దేవుని యొద్ద కన్నీళ్లు గార్చినప్పుడు దేవుడే మా కన్నీళ్లు చూసి మా మొరను విని మా కొరకు దేవుడు మోషేను మా మధ్యకు పంపించి మమ్మలను ఐగుప్తు నుంచి విడిపించాడు. విడిపించడమే కాదు కానీ ఎన్నో గొప్ప కార్యాలు దేవాతి దేవుడు చేశాడని ఆ దేవునికి లోబడ్డట్టుగా, ఆ దేవునికి విధేయత చూపించినట్లుగా ఎక్కడ కూడా తెలియజేయబడలేదు. ఎక్కడ కూడా తెలియజేయబడలేదు దేవునికి బిడ్డలారా. ఎంతో మేలు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చేశాడు. దేవుడు ఎన్నో ఉపకారాలు దేవుడు చేశాడు. అయినా వారు వెంటనే మర్చిపోయారు, వెంటనే విడిచిపెట్టారు ఆయన మాటలు. దేవాతి దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేయగల దేవుడు, అటువంటి పరిస్థితిని మార్చినటువంటి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి. అయినా దేవుణ్ణి ఏం చేశారు వీళ్ళంటే విసర్జించాడు. ఎందుకు విసర్జించారు? వాళ్ళ కోరికలు, వారి యొక్క ఇష్టాలు దేవుడు ఖండించడం వలన ఆ మాటల్లో మరి పవిత్రంగా ఉండకుండా విచ్చలవిడిగా, ఎందుకంటే ఐగుప్తులో అనేక విషయాలు నేర్చుకున్నారు, అక్కడ అలవాట్లు నేర్చుకొని, వాళ్ళ క్రియలు నేర్చుకొని దేవుణ్ణి బాధ పెడుతూ వచ్చారు, ఇబ్బంది పెడుతూ వచ్చారు, దేవుణ్ణి విసర్జించుచూ వచ్చారు. అందుకే దేవుడు బాధపడుతూ ఇక్కడ మాట్లాడుతూ ఉన్న మాట మనం చూస్తున్నాం బిడ్డలారా. లేవి కాండంలో కూడా ఇశ్రాయేలు ప్రజల గురించి ఒక మాట తెలియజేయబడ్డ మాట చదువుకుందాం బిడ్డలారా. లేవి కాండం 26వ అధ్యాయం 16వ వచనం. లేవి కాండం 26వ అధ్యాయం 16వ వచనం. నేను మీకు చేయనదేమనగా మీ కన్నులను క్షీణింపచేయునట్టు, ప్రాణమును ఆయాసపరచునట్టు, తాపజ్వరమును క్షయరోగమును మీ మీదికి రప్పించదను. మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును, మీ శత్రువులు వాటి పంటను తినేదరు అని చెప్తున్న మాట ఇక్కడ చూస్తున్నాం. ఎందుకు ఈ మాట అన్న మాట ఉందంటే దేవుణ్ణి విసర్జించడం వలనే, దేవుని మాట వారు వినకపోవడం వలనే, దేవుని మాటలను వారు పెడచెవున పెట్టడం వలనే నేను ఇలాంటి విధంగా మీ మధ్యలో చేస్తాను అని అనడం జరిగింది. దేవుడు ప్రేమమయుడు కదా, దయగల దేవుడు కదా, ఎందుకు ఇలా చేశాడు, దేవుడు ఎప్పుడు కూడా అలా చేయిస్తాడు అనేది కాదు. కానీ దేవుడిని విసర్జించారు వీళ్ళు. దేవుడిని ఎంత ప్రేమ చేస్తున్నా, ఎంత కనికరం చూపిస్తున్నా, ఎన్నో గొప్ప కార్యాలు చేసినా, ఎన్నో అద్భుతాలు చేసినా వీరు ఏం చేశారంటే దేవుణ్ణి విసర్జించారు. ఇక్కడ విసర్జించడం వలనే వీళ్ళని ఏమంటున్నారంటే మీకు నేను వీటికి అప్పగిస్తాను, మీరు క్షీణించదరు అనే మాట ఇక్కడ చూస్తుంటున్నాం. 4వ విషయం ఏంటంటే దేవుణ్ణి విసర్జించడం వలన రోగాలు వస్తాయి. ఎక్కడైతే దేవుణ్ణి విసర్జించుకుంటున్నారో, ఎక్కడైతే దేవుని భయం లేదో, ఎక్కడైతే దేవుని మాటను విసర్జిస్తూ దూషిస్తుంటున్నారో రోగాలు ఏర్పడతాయని దేవుని పేరట నేను మనవి చేస్తున్నాను బిడ్డలారా. కనుక ఈ ఉదయకాలమందు నేను తెలియజేసే విషయం ఏంటంటే రోగాలు ఎందుకు వస్తాయంటే మొదటిగా అపవాది వలన రోగాలు వస్తాయి. రెండవదిగా దేవునికి బిడ్డలారా రోగాలు ఎందుకు వస్తాయి అంటే దేవునికి బిడ్డలారా పాపం విస్తరించడం వలన వస్తాయి రోగాలు. పాపం విస్తరించడం వల్ల రోగాలు వస్తాయి. మూడవదిగా అక్రమ సంపాదన వల్ల రోగాలు వస్తాయి.
అక్రమ సంపాదన వల్ల రోగాలు వస్తాయి. 4వదిగా దేవుణ్ణి విసర్జించడం వలన రోగాలు వస్తాయని నేను మనవి చేస్తుంటున్నాను బిడ్డలారా. కనుక ఈ ఉదయకాలం మందు దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో రోగాలు మొదటిగా మనం చూసినాం. యోబుకు రోగము అది అపవాది వలన వచ్చింది రోగం. మరలా ఆ రోగం నుంచి దేవుడు విడిపించాడు. ఎందుకంటే తన యథార్థతను బట్టి, తను ఉన్న నమ్మకత్వాన్ని బట్టి, దేవునికి భయపడడాన్ని బట్టి ఆ రోగం విడిపించబడ్డది. ఒకవేళ నువ్వు గనక యేసయ్య దగ్గరికి విశ్వాసంతో వస్తే నీ రోగాన్ని దేవుడు విడిపిస్తాడు. నీ రోగం నుంచి విముక్తి కలగజేస్తాడు. నీ రోగం నుంచి స్వస్థత దేవుడు నీకు కలగజేస్తాడని ప్రభు పేట నేను మనవి చేస్తున్నాను బిడ్డలారా. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం తెలియజేసినట్లుగా రోగాలు ఎందుకు వస్తున్నాయి అంటే బిడ్డలారా, మనిషి జీవితంలో అక్రమం ఎక్కువైపోయింది. అక్రమంగా ఎక్కువైపోయింది. ఎదుటి వ్యక్తిని మోసం చేసైనా సరే నేనే గొప్పగా ఉండాలనే తపనతో ఉన్న ఆ విధానాన్ని బట్టే రోగాలు ఏర్పడుతున్నాయి. మనిషి ఈరోజు దేవుని విసర్జిస్తున్నాడు, దేవునికి భయపడడం లేదు. దేవుని మాటలను దేవుణ్ణి విసర్జించడం, పరిశుద్ధుడైన పవిత్రుడైన నిత్యము వేలాది దూతల చేత పరిశుద్ధుడని పొగడబడుతున్నటువంటి దేవాతి దేవుణ్ణి దూషించడం ఈరోజు చేస్తున్నటువంటి విధానాన్ని బట్టి కూడా రోగాలు ఏర్పడుతున్నాయి. పాపము, మనిషి జీవితంలో పాపం ఎక్కువైపోయింది. విచ్చలవిడి జీవితం ఎక్కువైపోయింది. పాపం మీద ప్రీతి ఎక్కువైపోయింది. అందుకే రోగాలు ఏర్పడతాయని మనం చేస్తుంటున్నాం బిడ్డలారా. దేవుని బిడ్డలారా, ఒకవేళ మన జీవితాల్లో రోగాలు ఏర్పడుతున్నా కొన్నిసార్లు అపవాది కూడా మనల్ని రోగాలకు గురి చేస్తుంది అనేది జ్ఞాపకం చేసుకోనండి. అపవాదిని జయించగలిగేది ఒకటే ప్రార్థన శక్తి, పరిశుద్ధత, పవిత్రతను కలిగి ఉంటే ప్రతిదీ కూడా నువ్వు జయించగలుగుతావు. ఏ రోగం నిన్ను ఏం చేయదు, నిన్ను అంటది కూడా. దేవుని బిడ్డలారా, నువ్వు పరిశుద్ధంగా ఉంటూ, న్యాయంగా ఉంటూ, యథార్థంగా బ్రతుకుతూ, దేవునికి భయపడుతూ, దేవుని సన్నిధిలో నువ్వు విశ్వాసంగా కొనసాగుతూ, నమ్మకమైన బిడ్డగా నువ్వు ముందుకు వెళ్తున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడని ప్రభుపేట మనం చేస్తుంటున్నాం బిడ్డలారా. కనుక ఈ 4 విషయాలు నేర్చుకుంటున్నాం ఈ ఉదయకాలం మందు. కనుక రోగాలన్నిటివి ఎందుకు ఏర్పడతాయి అనేది బైబిల్ చెప్తుంది అంటే అపవాది వలన ఏర్పడుతుంది, పాపాల వలన ఏర్పడుతుంది, అక్రమ సంపాదన వల్ల ఏర్పడుతుంది, దేవుణ్ణి విసర్జించడం వలన ఏర్పడుతుందని వాక్యం తెలియజేస్తుంటుంది. కనుక బిడ్డలారా, దీంట్లో ఏ ఒక్క విషయంలో మన జీవితాల్లో ఉన్నా బిడ్డలారా అది మంచిది కాదు, మన జీవితానికి ఆశీర్వాదం కాదు. ఒకవేళ పాపం ఉన్నా అది మంచిది కాదు. ఒకవేళ దేవుని బిడ్డలారా అన్యాయంగా ఏదన్నా మనం సంపాదించే ఆలోచన ఉన్నా అది మన జీవితానికి ఆశీర్వాదాన్ని తీసుకురాదు. ఒకవేళ మనం ఎక్కడైనా దేవుణ్ణి దూషించామా, వ్యతిరేకించామా, దేవుని మాటని వ్యతిరేకించామా, అది మనకు మంచిది కాదు. అపవాది మన హృదయంలోనికి, మన జీవితంలోనికి ప్రవేశించి మనకు అనేక వ్యాధులను కలగజేస్తుందనేది తెలియజేస్తున్నాను. ఈ అపవాదిని మనం విడుదల పొందుకోగలుగుతాం ఎప్పుడు అంటే మనం కనుక పరిశుద్ధంగా ఉండి ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా మనలో ఉన్న అపవాది మనల్ని హాని కలిగించే ఆ రోగం ఏది తీసుకురావడానికి ప్రయత్నించినా ఆ రోగం నుంచి దేవుడే మనల్ని ముట్టి స్వస్థపరచగలుగుతాడనేది నేను మనం చేస్తుంటున్నాం బిడ్డలారా. కనుక ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని దేవునికి సముఖంలో తీర్మానం చేసుకుని దైవ ఆశీర్వాదాలు పొందుకుందాం బిడ్డలారా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రేమగల తండ్రి, దయగల మా దేవ, మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిగల గొప్ప తండ్రి, నీ ఉన్నతమైన ఘనమైన నామమును బట్టి ఈ ఉదయకాలమందు ప్రభువా నీ నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు నేను తెలియజేస్తూ ఉంటున్నాను నాయన. ఇంత మట్టుకు నీ సన్నిధిలో నేను స్తుతించి కీర్తించి గణపరిచి ఉన్నాం. అలాగే నీ పరిశుద్ధమైన గ్రంథముల నుంచి నీ మాటలు మేము విని ఉన్నాం. రోగాలు ఎందుకు వస్తాయంటే అపవాది రోగాలను కలగజేస్తుందనేది నైనా మేము విని ఉన్నాం. ఒక వ్యక్తిలో పాపం విస్తరిస్తే రోగాలు ఏర్పడతాయని విని ఉన్నాం. అక్రమంగా, అన్యాయంగా, అబద్ధాలుగా మేము కలిగి సంపాదిస్తే దాని వలన రోగాలు ఏర్పడతాయని తెలియజేస్తావు నాయన. నీ మాటలు కానీ నిన్ను కానీ విసర్జించితే దాని వలన రోగాలు ఏర్పడతాయని నీ లేఖనముల ద్వారా మాకు తెలియజేస్తావు ప్రభువా. ఇదిగో ఈ ఉదయకాల సమయంలో నైనా మా తండ్రి మీరు మాట్లాడినటువంటి మాటలకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం.
నీ అమూల్యమైన ఘనమైన నా ప్రభువా, నీ మాటలకై నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు నీకు చెల్లిస్తుంటున్నాం నాయన. మాతో కలిసి ప్రార్థనలో ఉంటున్న బిడ్డలందరినీ దీవించండి నాయన. ఈ వాక్యాలు విన్న ప్రతి బిడ్డకును దీవెనకరంగా మార్చండి. ఈ మాటల ద్వారా తమ జీవిత కాలంలో యేసయ్యా నీకు ఇచ్చే స్థానము కలిగి ఉండుటకును, ఈ వాక్యము ద్వారా తమ జీవితాలను నైనా పరిశుద్ధంగా తండ్రి కట్టుకొని వాళ్ళ జీవితాలు నీ కొరకు ముందుకెళ్ళే కృప దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రం. ప్రతి ఒక్క బిడ్డకు ఈ యొక్క వాక్యము దీవెనకరంగా ఉండినట్లు ఆశీర్వదించమని, దీవించమని, ఈ వాక్యం మీద ప్రతి బిడ్డను ఆశీర్వదించమని, ఈ లైవ్ ప్రోగ్రాంలో నాతో కలిసి పాల్గొందిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున వారిని దీవించమని నేను వేడుకుంటున్నాను నాయన. ప్రత్యేకంగా ఈ యొక్క ఉదయకాల మందు నాయన తండ్రి మా దేశాన్ని స్వస్థపరచండి. మా దేశంలో నైనా ఈ కరోనా వ్యాధికి గురైన వారు ఎంతమంది అయితే ఉన్నారో వారందరినీ కూడా మీరు బాగుపరచండి నాయన. దాదాపుగా నాయన మా తండ్రి 25,000 పైగా ఈ రోగానికి గురైన వారు ఉన్నారని వింటున్నాం. దయచేసి వారందరూ కూడా త్వరగా కోలుకునే కృప దయచేయండి. అలాగే ప్రభువా, ఈ వ్యాధి విస్తరించకుండా, ఈ వ్యాధి ఇంకా వ్యాప్తి చెందకుండా దయచేసి మీరు ఆపమని అడుగుతున్నాను తండ్రి. సంఘ బిడ్డలైనటువంటి కుటుంబ బిడ్డలందరినీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరిని కూడా నీ రెక్కలతో కప్పి కాపాడి దీవించమని, ఆశీర్వదించమని నేను వేడుకుంటున్నాం తండ్రి. మేలు చేత నింపమని వేడుకుంటున్నాం నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలో నాయన మా సంఘ బిడ్డల కుటుంబాలను, పరిచర్యను అంతటిని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మీ రెక్కలతో కప్పి క్షేమం దయచేయమని, నీ వాక్యముతో మమ్మల్ని ఆశీర్వదించి నీ సాక్షిగా నిలబెట్టుకొని మహిమ పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, దీవెన ఆయన సన్నిధానంలో కూడిన ఆయన బిడ్డలైన మనకును, ఆయన్ని ఆరాధిస్తూ ప్రేమిస్తున్న ప్రతి బిడ్డకును కూడా ఎల్లప్పుడూ ఆయన కృపా కాపుదల సదాకాలము తోడై ఉండి కాపాడి దీవించునుగాక. ప్రైజ్ లార్డ్ అందరికీ. దేవుడు మీ అందరినీ కూడా దీవించునుగాక.